నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారో, మోకాళ్ళుని ప్రార్థన చేస్తారో, అంగలార్పు చేస్తారో, ఆసక్తి కలిగి వేడుకుంటారో, నేను వారికి దేవుడినై ఉన్నా. నన్ను వారు దేవుడుగా కలిగి ఉండి, నా మీద వారు ఆధారపడి, నా మీద వారు ఎన్నో ఆశలు పెట్టుకొని, నా ద్వారా వారికి మేలు కలిగిద్దని, నా ద్వారా వారికి ఘనత కలిగిద్దని, నా ద్వారా వారికి జయము కలుగుతుందని వారు ఏ విధంగా నమ్మి మందిరానికి వస్తున్నారో, పాపము నుండి దూరంగా పారిపోయి అత్యంత పరిశుద్ధంగా జీవించటానికి బిడ్డలు సిద్ధపడుతున్నారో, ఆయన అంటున్నాడు, నేను సమీపంగా ఉండే దేవుడను. హల్లెలూయా. నేను దూరంగా ఉండే దేవుడను కాదు. ఎలాంటి దేవుడినై ఉన్నానంటే, నువ్వు పిలిస్తే పలికే దేవుడుగా ఉన్నా నేను. హల్లెలూయా. నువ్వు మొరపెడితే ఆలకించే దేవుడుగా ఉన్నాను నేను. నువ్వు రమ్మని అడిగితే దిగొచ్చే దేవుడుగా ఉన్నాను నేను. ఎంత దూరంగా ఉన్నాడంటే, ఎంత దగ్గరగా ఉన్నాడంటే, పిలిస్తే పలికే అంత దగ్గరలో, నువ్వు చూడగలిగితే చూసేంత దగ్గరలో, నువ్వు పట్టుకోవాలనుకుంటే నువ్వు పట్టుకునేంత దగ్గరలో నా ప్రభు ఉన్నాడు. అయితే నువ్వు ప్రార్థించినప్పుడు ఏం చేయాలంటే, చాలామంది ప్రార్థన చేస్తారు. దొంగలు ప్రార్థన చేస్తారు, హంతకులు ప్రార్థన చేస్తారు, కల్తీ వ్యాపారం చేసేవాళ్ళు ప్రార్థన చేస్తారు, మోసగాళ్ళు వ్యాపారం చేస్తారు, వ్యభిచారులు ప్రార్థన చేస్తారు, అన్యాయం చేసేవాళ్ళు ప్రార్థన చేస్తారు, బూతులాడేవాళ్ళు ప్రార్థన చేస్తారు, దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు ప్రార్థన చేస్తారు. వారందరి ప్రార్థన వింటానని చెప్పట్లే అన్నాడా? ఎవరు ప్రార్థన చేస్తాడంటే, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ, తనను ఎవరైతే ఆశ్రయిస్తారో, తనకు నిజముగా మొరపెట్టు వారికంట యెహోవా సమీపంగా ఉన్నాడంట. నేను పెద్ద లిస్ట్ చెప్పా కదా, వారు కూడా ప్రార్థన చేస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, ఎవరి ప్రార్థన ఆలకిస్తానంటే ఒకటి, రెండవది ప్రార్థన ఆలకించి నా గుప్పిలు ఇప్పుతానంటే, వారి ప్రార్థన ఆలకించి నా చేతులు సహాయం చేస్తాయి అంటే, నిజముగా ఎవరైతే మొరపెడతారో, ఏంటమ్మా, తనకు నిజముగా ఎవరైతే మొరపెడతారో వారి ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నా. మీరు